యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువుకొని వాక్యపు వెలుగులోకి వెళ్ళిపోదాం మనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెనెను. యోహాను సువార్త 7:37. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి, ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి, అనేక మంది ఆత్మలో వర్ధిల్లటానికి దేవా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క వాక్యం ద్వారా అనేక జీవితాలు కట్టబడటానికి, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగటానికి కృప చూపించి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే దప్పిగొని ఎడల ఆల్మోస్ట్ మనకి దప్పిక అంటే దాహం అనిపిస్తూ ఉంటుంటుంది. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలో ఉన్న అంతరార్థం ఏంటి అని మనం చూసినట్లయితే, మరి యెరూషలేములో ఈ యొక్క 8 దినాల గుడారాల పండుగ అనేటువంటిది జరుగుతూ ఉంటుంటుంది. గుడారాల పండుగ 8 రోజులు జరుగుతుందన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పండుగలో పాల్గొనలేదు. మహాదినమైనటువంటి మరి ఆయన ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఆయన దృష్టి అంతా కూడా మరి ఎవరైతే తృష్ణ కలిగి ఉంటారో, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళ కొరకు వెతుకుతూ ఉన్నదన్నమాట. దేవుడు హృదయాంతరంగం పరిశీలించేటువంటి వాడు. మనుషుల యొక్క పైరూపాన్ని ఆయన ఎంచడు, ఆయన పట్టించుకోడు. కానీ హృదయాంతరంగంలో ఉన్న దాన్ని బట్టి ఆ వ్యక్తిని హెచ్చించడం, ఆ వ్యక్తిని వాడుకోవటం, ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేయటం జరుగుతుందన్నమాట. చెవి గలవారు వారంతా కూడా వినినట్లు వెలుపల బహిరంగంగా నిలబడి ఆయన ఏం చేశారంటే బిగ్గరగా కేకలు వేసి దప్పిగొనిన వారిని పిలిచాడు. ఎవరైతే దప్పిగొన్నారో వాళ్ళని పిలిచాడు. మళ్ళీ ఈ వచనం చదువుదాం, మనకు బాగా అర్థమవుతుంది. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు ప్రభువారు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం సెలవేంద్రలు అవి పెడుతుంటుంటాం. అట్లాంటిది పెట్టి అక్కడ బోర్డు పెడతాం అనమాట. ఏమని? ఫ్రీ అని పెడతాం అనమాట. ఎప్పుడైతే ఆ బోర్డు చూసారో చాలామంది అక్కడ ఆగి వెళ్ళి చక్కగా సెలవేంద్రాల దగ్గర దప్పిగున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ మజ్జిగ తాగి వెళ్తుంటుంటారు సమ్మర్లో. అలాగే ఇక్కడ దేవుడు ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నాడు అనమాట. అందరినీ పిలవట్లేదు ఆయన, దప్పికొన్నటువంటి వారిని అందరినీ ఆహ్వానించట్లేదు ఆయన, దప్పికొన్నటువంటి వారిని. నిజంగా దేవుని పట్ల మనకు దప్పికొన్నట్లయితే, దేవుని యొక్క పరిచర్య పట్ల, దేవుని యొక్క పని పట్ల, దేవుని యొక్క విషయంలో మనం ఎప్పుడైతే దప్పికొంటామో ఖచ్చితంగా దప్పికని తీరుస్తాడు దేవుడు. ఇక్కడ యెషయా గ్రంథం 55:1 కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, దప్పికొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేనటువంటి వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రోకలు లేకపోయినా సరే ఏమీ నీయకనే ద్రాక్షారసం అనేటువంటి పాలను కొనుడు అంటున్నాడు. చూసారా, నీకు దప్పికుంటే చాలు, డబ్బులు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. చాలామంది రోజున పరిచర్య చేయాలని ఉంది బ్రదర్ అని నాకు చాలామంది ఫోన్ చేస్తారు. కానీ డబ్బులు లేవు బ్రదర్, అనుకూలత లేదు బ్రదర్ అన్న. నిజంగా ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదు. చాలామంది అనుకుంటారు మరి డబ్బు లేక నేను చేయలేకపోతున్నాను, ఒక వనరు లేక నేను చేయలేకపోతున్నాను అనుకుంటుంటారు. నిజంగా మనకి దేవుడు చెప్తున్నాడు, కావాలని చెప్పు. నీ దగ్గర రోకలు లేకపోయినా, నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నేను ఇస్తాను, నేను నడిపిస్తాను, నీకు ఆశ ఉంటే చాలు అని చెప్తున్నాడు. ఆశపడేవాళ్ళని దేవుడు తృప్తిపరుస్తాడంట. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, చెవి గల వారందరూ వినినట్లు వెలుపల బహిరంగముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చాలా అద్భుతమైనటువంటి వాడు. ఎలా చేస్తున్నాడంటే బహిరంగంగా పిలుస్తున్నాడంట. బహిరంగంగా నిలబడి బిగ్గరగా కేకలు వేసి దప్పికొని వారిని పిలుస్తూ ఉన్నాడు ఆయన. నిజంగా నీకు దప్పికొన్నట్లయితే, చాలామంది అంటున్నారు పరిచర్య చేయాలన్నది బ్రదరు, మాకు ఆశ ఉంది కానీ అసలేమీ చేయలేకపోతున్నాం. కొంతమంది పరిచర్య స్టార్ట్ చేస్తారు, కొంతమంది కొంతకాలం కొనసాగించాక అస్సలే మాకు కొనసాగించలేకపోతున్నామండి, చాలా ఇబ్బంది అయిపోతుందండి, పరిచర్యలు చాలా సమస్యలు వస్తూ ఉన్నాయండి అంటుంటారు చాలామంది. లేకపోతే భక్తి జీవితంలో కూడా కొంతకాలానికి వాళ్ళు వెనకంజ వేస్తూ ఉంటుంటారు. కానీ నిజంగా నీకు ఆసక్తి ఉన్నట్లయితే ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. నా జీవితంలో నేను చూస్తున్నాను, దగ్గరగా సంవత్సరన్నర కాలంలో ఇంతవరకు దేవుడు చాలా అద్భుత రీతిలో ఈ పరిచర్య నడిపిస్తూ వస్తున్నాడు. ఎప్పుడు మేము వెనక్కి తిరిగి చూసింది లేదు, ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడింది లేదు, ఎప్పుడు కూడా మరి నా పరిచర్య, నేను చేస్తున్నటువంటి పరిచర్యను నడిపించబడటానికి డబ్బుల వల్ల ఆగిపోయింది అన్నటువంటిది నా హిస్టరీలో ఎక్కడా లేదు. ఎందుకంటే నిజంగా మనం ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, రోకలు లేకపోయినా సరే రండి అన్నాడు.
డబ్బులుండి మనం చేస్తామంటే అది గొప్పతనం కాదు. నీ దగ్గర ఏమీ లేకుండా నువ్వు ముందుకెళ్ళినప్పుడు సర్వసమృద్ధి నుంచి నడిపించేటువంటి మన దేవుడు క్రీస్తు మహిమశిలో నీ అవసరం తీర్చబడతదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్ను చాలామంది అడుగుతారు, మీకు ఎవరైనా స్పాన్సర్ ఉన్నారా అని చెప్పి. స్పాన్సర్ అంటే ఇంక దేవుడు ఎందుకు? దేవుడు ఉన్నాడనుకో ఆటోమేటిక్‌గా ఏది రావాలో అది వస్తది. ఎలా రావాలో అది వస్తది. నిజంగా ఎవని మనసు మరి దేవుని మీద ఆనుకుంటదో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. ఓ స్పాన్సర్ మీదో, ఒక వ్యక్తి మీదో ఎవరైతే ఆధారపడతారో వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజున్న మనిషి రేపు ఉండకపోవచ్చు. ఈరోజు హెల్ప్ చేసిన వాళ్ళు రేపు హెల్ప్ చేయకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్న, నేడు ఏకరీతిగా ఉంటాడు. హల్లెలూయా! ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళెన్నడూ కూడా సిగ్గుపరచబడరు. అందుకనే మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 22:17లో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. దప్పికొనిన వారిని రానిమ్ము. హల్లెలూయా! ఎవరిని రానివ్వాలంట? దప్పికొనివారు. ఈరోజు నీకు నిజంగా దప్పికొందా? ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచి దేవుని సన్నిధిలో గడపాలని దప్పికొన్నదా? దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఆశతో నువ్వు దప్పికతో ఉన్నా ఖచ్చితంగా దేవుడు రానిమ్మంటాడు. అసలు నీకు ఆశే లేనప్పుడు దేవుడు ఏం చేయలేడు. నిజంగా నీకు ఆసక్తి లేనప్పుడు, నీకు ఆశ లేనప్పుడు దేవుడు ఏం చేయలేడు. ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడంట. ఆదికాండం 25:34లో మనం చూసినట్లయితే యాసావు, యాకోబు అనువారు వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు, వాళ్ళిద్దరు కూడా మనకందరికీ తెలుసు. అయితే వారి దాహములో ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంది. యాసావు ఏం చేస్తున్నాడంటే తన ఆకలిని బట్టి జ్యేష్ఠత్వ హక్కుని మరి అశ్రద్ధ చేశాడు, అమ్మేసుకుంటా ఉన్నాడు. మనకి చిన్నతనం నుంచి తెలిసి స్టోరీ అంతా కూడా. హెబ్రీ 12:17లో చూసినట్లయితే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానిని కోసం మరెంతో శ్రద్ధతో వెతికాడు, కానీ మారుమనసు పొందిన అవకాశం దొరకలేదంట, విసర్జించబడ్డాడంట. మరి ప్రభు ఎడల మనకి దాహాన్ని, ఆయన ఆశీర్వాదం ఎడల దాహాన్ని ఆయన నిశ్చయముగా మనకు చూస్తూ ఉన్నాడంట. యాకోబు దాహంతో మరి వెతికి ఆ జ్యేష్ఠత్వ హక్కును, ఆ తండ్రి ఆశీర్వాదాన్ని, దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చాలామంది మోసగాడు కాదు, ఆయనకు ఆశీర్వదించబడాలి, నేను బాగుండాలి, నేను ముందుకెళ్ళాలని ఆసక్తి కలిగినటువంటి వాడు దానికి తగినటువంటి ప్రయత్నం చేశాడు. తల్లి గర్భం నుంచి రావటానికి ముందుగా రావాలని కూడా అక్కడ కూడా ఏం చేశాడు? పోరాటం చేశాడు. ఎక్కడ కూడా యాకోబు మోసం చేయలేదు. తల్లి చెప్పిన మాటను విని అలా చేశాడు. అక్కడ మామగారి దగ్గర మరి ఎంతో కష్టపడి పని చేశాడు. అవన్నీ మోసం అనుకుంటారు. ఎక్కడ యాకోబు మోసం చేసింది లేదు, కానీ మనకి అలా మోసగాళ్ళకి కనిపిస్తాడు. పోరాడి గెలిచినటువంటి వాడు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం అంతటా కూడా దాహం కలిగినటువంటి వారికి ఆశీర్వాదం, దాహం లేనటువంటి వారి ఎదుట దేవుడు ముత్యాలను వేయట్లేదు ప్రియులారా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని మరి ఆ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:6 దేవుడు చెప్తున్నాడు. ఎవరు తృప్తిపరచబడతారంటే దాహం, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు. నువ్వు నీతిగా జీవించాలని నీకు దప్పిక ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉండాలి, నువ్వు రోషంగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి, దేవునిలో బలంగా వాడబడాలి అనేటువంటి దప్పిక ఆశ ఉంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అది ఏమీ లేకుండా మనమేమో చాలామంది అనుకుంటారు, ఎవరైనా గొప్ప సేవకులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు అనమాట. నేను గొప్పగా వాడబడాలి, బలంగా. ఎంత గొప్ప సేవకుడు ప్రార్థన చేసినా కానీ, లేకపోతే మరి గోల్డ్ మెడలిస్ట్ ఉన్నటువంటి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్ వెళ్ళి సార్ నేను బాగా చదవాలని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నంతరాన్ని ఆ స్టూడెంట్ గొప్పవాడు అవ్వలేదు. మనకి స్కూల్ చదువుకున్న టైంలో ఒక స్టోరీ ఉంటుంది, ద్రోణాచార్యుడు అనేటువంటి స్టోరీ ఒకటి ఉంటుంది. ఆయన నేర్చుకోవాలని ఆశపడతాడు, గురువుగారు తిరస్కరించాడు, నేర్పడు. అయినా సరే గురువుగారు ఫోటో పెట్టుకుని నేర్చుకుని గొప్పడైపోతాడు. ఆసక్తి ఉన్నటువంటి వాడిని ఏ శక్తి కూడా ఆపలేదు. నీకు నిజంగా దప్పిగా ఉండాలన్నమాట. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు తృప్తిపరచబడతారంట. ఈరోజు చాలామంది నాకు చెప్పే మాట ఏంటంటే, బ్రదర్ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించాలని ఆశ ఉన్నది బ్రదర్, లేవలేకపోతున్నాను బ్రదర్. నీకు నిజంగా ఆశ ఉంటే, నిజంగా దప్పుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు, మన యొక్క బలం కాదు. దేవుని చెప్తున్నట్టు శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యం అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం పడుకునే ప్రతిరోజు ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడా మరి నా శక్తి నా బలం అయితే సరిపోదు, నీవు నాకు సహాయం చేసావు, నీకు వందనాలు. హల్లెలూయా. నిన్నంతా నాకు చాలా టైర్డ్ అయినట్టు అనిపించింది, కానీ రాత్రి పడుకుని మరి పరిశుద్ధాత్మ దేవుడా మరి ఎర్లీ మార్నింగ్ లేసే కృప చూపించి నన్ను లేపినందుకు వందనాలని చెప్పి పడుకుంటే ఖచ్చితంగా 3 గంటల మరి 15 నిమిషాలు ఆ టైంలో 3:20 లోపులనే
3:10 కల్లా దేవుడు చక్కటి మెలకువనిచ్చాడు. నిజంగా దేవుడు మీద ఆధారపడినప్పుడు ఎన్నడూ సిగ్గుపరచబడం మనం ఎప్పుడు కూడాను. ఒక్కోసారి చాలా కష్టం అనిపిస్తుంటుంటది ఎర్లీ మార్నింగ్ లేవటం. నిజంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు దప్పిక అనమాట, ఆశ అనమాట. అది నిన్ను అంటాడు కదా! ప బ బ ఎవరు దావీదు గారు, ఏ ఏ క్రీస్తుని గురించిన నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భక్షించడం అంటే ఏంటి? తినేస్తుందనమాట లోపల అసలే. ఇంకా ఆశ అనేటువంటిది అది ఎట్లా ఉందంటే ఇంకా అది ఏది కూడా మైండ్ పనిచేయదు ఏ పని కూడాను. నిజంగా దేవుని సన్నిధికెళ్ళేంత వరకు. అలాగే నీకు నిజంగా దేవుని మీద ఆశ ఉన్నావనుకో, లేచి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపకపోతే నీకు నిద్ర రాదు ఇంక అసలేని. అటువంటి ఆసక్తి మనలో రేకెత్తినప్పుడు నిజంగా అది నెరవేర్చబడతది. నువ్వు ఎప్పుడు పడుకున్నావు? ఎలా పడుకున్నావు? ఏం చేసావు? ఎటువంటి బలహీనతలో ఉన్నావు? ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళావు? ఎంత కష్టపడ్డావు? ఎంత నలిగిపోయి ఇవన్నీ ఏమి కాదు. ఖచ్చితంగా నువ్వు లేస్తావు. దేవుని సన్నిధిలో గడుపుతావు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కీర్తన 42:1 చూసినట్లయితే మరి దావీదు హెచ్చించబడటానికి కారణం దేవుని యెడల అతడు ఉంచినటువంటి దాహం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లే దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని చెప్పి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథం 63:1-2 చూసినట్లయితే దేవా నా దేవుడు నువ్వే, వేకువని నేను వెతుకుచున్నాను. ఎప్పుడంటండి? అంత గొప్ప వ్యక్తి అయ్యుండి, రాజు అయ్యుండి, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప భక్తులు ఎవ్వరంటే వాళ్ళు వేకువని వెతికారు. ఒక సైంటిస్ట్ చూడండి, ఒక రాజకీయ నాయకుడు చూడండి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రియులారా వెలుగొచ్చాక బెడ్ నుంచి లేచింది ఉండదు వాళ్ళెప్పుడు కూడాను. చీకటితోటే లేస్తారు వాళ్ళెప్పుడు కూడా. ఎవరైతే చీకటితో లేసి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు వెలుగులో అద్భుతాలు చూస్తారు. ఎవరైతే చీకటిలో లేసి దేవుని సందులో గడుపుతారో వారు వెలుగులో అద్భుతమైనటువంటి పరిచర్య చేయగలుగుతారు. హల్లెలూయా! ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నాడనమాట. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. దావీదు గారు ఏమంటున్నాడు? నేను వేకువనే లేచి నిన్ను వెతుకుతాను అంటున్నాడు. హల్లెలూయా! నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుచున్నాను. నీళ్ళు లేక ఎండినటువంటి దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 42:2 చూసినట్లయితే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనిచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనిచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడొస్తాను అని కీర్తన 42:2 దేవుడు మరి ఇక్కడ రాయించి పెట్టాడు మన కొరకు. భక్తుల జీవితాలు ఎందుకు రాయబడ్డాయంట? మొదటి కొరింథీ 10:11 ఉంటదనమాట. ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి చదివి విడిచిపెడితే కాదు. చదివిన దాంట్లో ఉన్న సత్యాన్ని ఎంత గ్రహించాం, ఆ దప్పిక మనకెంతకొచ్చింది, మనం ఎలాగా అటువంటి దప్పిక కలిగి జీవిస్తున్నాం అన్నది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మరిక్కడ ఆత్మవరాలంటే ఎలీషా గారికి ఎంతో దాహం ఉన్నదంట. కాబట్టి ఏం చేశాడు? దాదాపు 14 సంవత్సరాలు ఏలీయా గారిని వెంబడించాడు. ఏం చేయడు చివరికి? దాహం ఉన్నటువంటి వాడికి ఖచ్చితంగా తీర్చబడుతుంది. చివరికి 2 వరాలు పొందుకున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడి యొక్క అభిషేకం పట్ల శిష్యులందరికీ కూడా మరి దాహం ఉన్నదంట. కాబట్టి ఏం చేశారు? 10 దినాలు ఆ యొక్క మరి ఆయన మేడగదిలో ఉపవాసం ఉండి అభిషేకం పొందుకున్నారు వాళ్ళంతా కూడాను. కాబట్టి మనం కూడా జీవించేటువంటి ఈ జీవితం అంత్య దినాల్లో ఉన్నాం మనమంతా కూడా. ఈ యొక్క అంత్య దినాల్లో మరి సర్వ శరీరులపై ఆయన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి అపోస్తలుల కార్యం 2:17 యోవేలు 2:28 చెప్తూ ఉన్నాడు. మీరు నిజంగా దప్పికొన్నట్లయితే ఆత్మాభిషేకాన్ని అపరిమితంగా పొందుకుంటాం. దప్పిక లేనట్లయితే మనం ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎఫెసీ 3:18-19 ప్రకారం మనం అక్కడ దేవుని వాక్యం చదివినట్లయితే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు మరి పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా మరి దాని యొక్క వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించినట్లుగా జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రభువును మీరు తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నానని చెప్పి ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాటలు. మనం దేవుని యెడల దాహం కలిగి ఉండాలంటండి. నిజమేనా? అవునా? అక్కడ 4 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. దాహం ఏంటి అసలు? ఈ దాహం ఏంటి అసలని అని చూసినట్లయితే ఆత్మ సంబంధమైన సంతోషం ఎడల దాహం కలిగి ఉండాలంట. ఆత్మ సంబంధమైన సంతోషం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎంజాయ్ చేస్తున్నారంటారు. ఏంటో ఎంజాయ్ అంటే మరి అటు ఇటు తిరగటం, లేకపోతే పబ్బులకి వెళ్తాం, లేకపోతే ఏదో చేయటం. అదే వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ అనుకుంటుంటారు. ఇక్కడ రక్షణ పొందినటువంటి మనం అనుగ్రహించబడేటువంటి మొదటి గొప్ప ఆశీర్వాదము దైవికమైన సంతోషం అన్నట్టు. దేవునిలో సంతోషించడం.
కీర్తన 16:11 ఉంటుంది కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఇది సత్యం. చాలామంది అంటారు, ఏంది ఎప్పుడు అలాగే ప్రార్థనలు ప్రార్థనలు అంటూ కూర్చుంటావు, పొద్దుట అంటావు, మధ్యాహ్నం అంటావు, సాయంత్రం అంటావు, నీకు పని పాట లేదంటారు. ఈ వాక్యం తెలియనటువంటి వారు అంటారనమాట. నిజంగా దేవుని సందులో ఉన్న సంతోషం తెలిస్తే ఏం చేస్తావు? పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం కాదు, నిరంతరం దేవుని సందులో ఉంటావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అంతే కదా! ఎందుకంత సంతోషంగా ఉంటామంటే దేవుని సందులో ఉంటాం మనం. ఎవరైతే నిరంతరం దేవుని సందులో గడపటానికి, దేవునితో గడపటానికి ఇష్టపడతారో వాళ్ళు సంతోషంగా ఉంటారనమాట. నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవు. అబ్బా! సుఖంగా ఉండాలనుకుంటున్నారా? సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? సింపుల్. మీరు ఏదో చేయవలసిన అవసరం లేదు. దేవుని సందులో గడపండి. దేవుడి చేతిలోనే ఉంటాయి నిత్య సుఖాలు. కాబట్టి ఆయన మరి 1 పేతురు 5:6 చెప్తున్నమాట, తగిన సమయం దాన్ని మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులో ఏంటండి, ఆయన చేతిలో ఉంది నీకు నిత్య సుఖాలు. సుఖంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. రోమా 14:7 చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనము పానం కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందమై ఉన్నదంట. హల్లెలూయా! ఎలా ఉంటుంది దేవుని రాజ్యం? ఆనందం. 104వ కీర్తన 15వ వచనం చదివినట్లయితే, ద్రాక్షారసము ఆత్మ సంబంధమైనటువంటి సంతోషమునకు సూచనగా ఉంది. అది హృదయాన్ని సంతోషపెడతదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకందరికి తెలిసి యేసుప్రభువారు చేసిన మొట్టమొదటి అద్భుతం, కానా అనేటువంటి ఊరు వివాహ విందులో ఆ ద్రాక్షారసం కొరత ఏర్పడ్డది. మరి ఆ కొరత వల్ల సమస్యొచ్చింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, ద్రాక్షారసము ఆత్మ సంబంధమైన సంతోషానికి సాదృశ్యంగా ఉంది. మరి అక్కడ ద్రాక్షారసం కొదువైతే ఏమవుతది? అంత పెళ్ళిలో విచారం వచ్చి పడతది. కాబట్టి ఈ యొక్క సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ ఇంట్లో, మీ సంఘంలో ఆత్మ సంబంధమైనటువంటి ద్రాక్షారసం ఎప్పుడు కూడా కొరతగా ఉండకూడదు. ఎప్పుడు కూడా తక్కువ అవ్వకూడదు. యేసుప్రభువు ఎట్లా అంటున్నాడు యోహాను సువార్త 15:11లో, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్తున్నాడు. సంతోషం ఉండటం కాదు, పరిపూర్ణం అవ్వాలంటండి. ఆత్మ ఫలాల్లో ఒకటి సంతోషం. గలతీ 5:22-23లో చూడొచ్చు మీరు. ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నదని కీర్తనలు 45:1లో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నీటి ఊటలో నీళ్లు ఉప్పొంగుచున్న ప్రకారం పొయ్యి మీద పెట్టబడినటువంటి పాలు ఎలాగైతే అట్లాగా వేడి తగిలిన వెంటనే పొంగుతాయో, మనం సంతోషం, మనలో ఉన్న సంతోషం మనలో పొంగి పొరలాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందుకే పౌలు గారు జైల్లో ఉన్న ఒక మాట చెప్తాడు, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను అంటున్నాడు. లూకా సువార్త 10:21లో చూసినట్లయితే, పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించండి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనం కూడా మరి రక్షణ ఆనందాన్ని, పరిశుద్ధాత్మను కలిగేటువంటి ఆ సంతోషం విడల దాహాన్ని కలిగి ఉండాలి ప్రతివారు. మరి యాకోబు 5:13 దేవుడు చెప్తున్నాడు, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలంట. 1 పేతురు 1:9లో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, చెప్పనాసక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషం గలవారై ఆనందించుచున్నాము. చెప్పనాసక్యం అంటే చెప్పటానికి అసఖ్యం కాదంటండి. అలాగే మరి ఇక్కడ మీరు ఒకవేళ దుఃఖంలో ఉన్నారేమో, మీరు కన్నీళ్ళలో ఉన్నారేమో, దేవుడు ఈ రోజున మీ దుఃఖాన్ని సంతోషంగాను, మీ కన్నీటిని నాట్యంగాను, మీ మార అనేటువంటి చేదును మధురంగాను మార్చడానికి ఆల్రెడీ ఎప్పుడూ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆల్రెడీ చేసేసాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ఆశ కలిగినట్లయితే, నువ్వు దప్పికొన్నట్లయితే నీ జీవితంలో ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చుకునేటువంటి సామర్థ్యం దేవుడు ఎప్పుడో ఇచ్చాడు. నువ్వు నమ్మాలి. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ కన్నీళ్ళు నాట్యంగా చేసేసాడు. దానికి ప్రణాళికను ఎప్పుడో సిద్ధం చేసేసాడు దేవుడు. ఆ ప్రణాళికలో నువ్వు ప్రవేశించాలి. ఆలస్యం నీదే. నీ జీవితం మారలాగా చేదుగా ఉందేమో, దేవుడు దాన్ని ఎప్పుడూ మధురంగా మార్చాడు. నువ్వు ఆ అనుభూతిలోకి వెళ్ళటానికి ఆలస్యం నీదే. ఆమేన్. హల్లెలూయా! కాబట్టి ఆత్మ సంబంధమైన సంతోషం ఎడల మనం దాహం కలిగి ఉండాలి. రెండవదిగా దైవికమైన ప్రేమ ఎడల దాహం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి, మరి రోమా 5:5లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకంట మన హృదయంలో ఏమి కుమ్మరించబడుతుందంట? దేవుని ప్రేమ కుమ్మరించబడిందంట. గాడ్ ఈజ్ ది లవ్. దేవుడే ప్రేమ అయినాడు. నువ్వు నిజంగా దేవుడిని కలిగినట్లయితే నువ్వు ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తావు. దేవుడు నమ్ముకున్నామంటుంటున్న చాలామంది, మన జీవితాలు మాత్రం అస్సలు మ్యాచ్ అవ్వనమాట. ఇక్కడ మొట్టమొదటగా దైవికమైన సంతోషం కుమ్మరించబడుతుంది. రెండవదిగా కలవర ప్రేమ కుమ్మరించబడుతుంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత నింపబడతామో, అసలు మన
మనం ప్రార్థించే విధానం మన మీద ఆధారపడదు. నా ఎక్స్‌పీరియన్స్ చిన్నతనంలో అనగా దగ్గరగా 17 సంవత్సరాలు 20 ఆ టైంలో ఉండగా నేను చర్చిలో ఉండి ప్రార్థన చేస్తున్నాను. సడెన్‌గా నేను చేతులు పైకి లేవటం, వాటిలకయ్యే లేవటం, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నట్టుగా అనిపించింది గానీ, తర్వాత ఏం మాట్లాడుతానో నాకు తెలియలేదు. ఆహ్, ఆ టైంలో వచ్చినటువంటి మాటలు ఎలాగున్నాయంటే, పెద్ద వయసు కూడా కాదు గానీ నాకప్పుడు ఆ చర్చిలో చిన్న చర్చిలో మోకరించి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఊహించినటువంటి మాటలు ఎట్లాంటియంటే, అందరూ తమ పిల్లలు చదువుకొని గొప్పోళ్ళవ్వాలి, బాగుపడాలనుకుంటారు గానీ, నిజంగా దేవుని పనిలో వాడబడాలనేటువంటి ఆశ ఎవరికీ ఉండదు. ఈ మాటలు నాకసలప్పుడు చదువుకునే వయసులో నాకు నిజంగా నేచురల్‌గా అయితే ఆ మాటలు, అటువంటి ఆలోచనలు నాకు రావు. ఎప్పుడైతే నేను దేవుని ఆత్మచేత నింపబడి, మరి దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందుకున్నప్పుడు, ఆ యొక్క ఆకాశం తెరవబడినప్పుడు, దేవుని యొక్క ప్రేమ విద్యుత్ వలె మనలోనికి దిగుతదనమాట. దేవుని శక్తిని మనం అనుభవించగలుగుతాం. ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క లోతు మనం ఆహ్, రుచి చూస్తామనమాట. కాబట్టి ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే నిన్ను నన్ను వెతికినటువంటి ప్రేమ, నిన్ను నన్ను లేవనెత్తినటువంటి ప్రేమ, మరి నీ కొరకు, నా కొరకు ముండ్ల కిరీటం ధరించుకున్నటువంటి ప్రేమ, సిలువను మోసినటువంటి ప్రేమ, ఆ హృదయంలో మనకెప్పుడైతే ఆహ్, ఆ యొక్క ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలోనికి వచ్చిందో, మన హృదయాలు కరిగించబడతాయి. మన జీవితాలు మార్పు చెందుతాయనమాట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధనలో మనకి 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నంబర్ 1 పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. నంబర్ 2 మనలను ప్రేమిస్తున్న ప్రకారము పొరుగువారిని కూడా ప్రేమించాలంట. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనపై ఉన్నటువంటి దేవుని ఎడల ప్రేమ చూపించాలంట. నెక్స్ట్ భూమి మీద ఉన్నటువంటి ప్రజల ఎడల ప్రేమను చూపించాలంట. ఒక మరి విశ్వాసి అయినటువంటి సహోదరి భర్త వేరే స్త్రీతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడంట. ఒక సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఆ హృదయంలో కలిగినటువంటి చేదు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా తీసివేయబడ్డదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు దేవుని అభిషేకం చేత నింపబడినప్పుడు, దేవుని సన్నిధి చేత నింపబడినప్పుడు ఆ ప్రతి చేదు కూడా తొలగించబడతది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా మరి ప్రేమతో నిండినటువంటి జీవితం. ఆయన కనికరం పడి అద్భుతాలు చేస్తూ వచ్చాడు. లాజరు సమాధి యొద్ద మరి యోహాను సువార్త 11:36లో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కార్చినప్పుడు యూదులేమన్నారు తెలుసా? అతన్ని ఎలాగ ప్రేమించాడో చూడాలని చెప్పుకుంటున్నారు. ఎంతగా ప్రేమించాడో కన్నీళ్లు కార్చుతున్నాడు దేవుడని. ద్వితీయోపదేశకాండం 7 అధ్యాయం 6, 7 వచనాలు చూసినట్లయితే ప్రభువు మనలను గొప్పవారని చెప్పి, మంచివారని చెప్పి తలంచి ప్రేమించట్లేదు. నువ్వేదో గొప్పోడు, నువ్వేదో మరి నీలో ఏదో మంచితనం ఉన్నది. దాన్ని బట్టి నిన్ను ప్రేమించట్లేదు గానీ, సమస్త జనముల కంటే మనం లెక్కకు తక్కువే గదా! అయితే మనల్ని ఆయన పరిశుద్ధ జనంగా ఎంచుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 7 అధ్యాయం 6, 7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 23:5లో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ శాపమును ఆశీర్వాదంగా చేశాడు. దేవుడు మనల్ని ప్రేమింతే మన శాపం ఆశీర్వాదంగా మార్చబడతది. మన దుఃఖం నాట్యంగా మార్చబడతది. మన మార మధురంగా మార్చబడతది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఆహ్, ఇక్కడ గలతీ 2:20లో నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అది విషయం. ప్రకటన 1:6లో కూడా మనలను ప్రేమించి తన తన రక్తం వలన మన పాపాల నుంచి మనల్ని విడిపించినటువంటి వానికి మహిమయు, ప్రభావం యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయినటువంటి దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేశాడని ప్రకటన 1:6లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఇక్కడ మనం 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంతోషం ఎడల దాహం కలిగి ఉండాలి. రెండవది దైవికమైనటువంటి ప్రేమ ఎడల మనం దాహం కలిగి ఉండాలి. మూడవదిగా అపరిమితమైన సమాధానం ఎడల దాహం కలిగి ఉండాలి. సమాధానం వెతికి వెంటాడమంటున్నాడు దేవుడు. హల్లెలూయా! మన యొక్క బాధ్యత, చింత, సమస్యలు, పోరాటాలు ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో మరి ఉంచేస్తే గొప్ప విశ్రాంతి మనకొస్తది. అందుకే దేవుడు కీర్తన 55:22లో నీ భారం యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకుంటాడంట. 1 పేతురు 5:7లో చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేసేయమంటున్నాడు. యెషయా గ్రంథం 26:3లో చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకుననో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి. ఒక నది వంటి సమాధానం పరలోకంలో నుంచి ఈ సమయంలో మన మీదకి, మన హృదయాల మీదకి వస్తున్నది, నింపబడుచున్నది. నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితేనే. ప్రకటన 22:1లో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ప్రవహించు జీవజలముల నది అని ఉన్నదనమాట.
ఆమేన్. ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు. రోమా 15:33 ప్రకారం సమాధానకర్త అయిన అధిపతి. యెషయా 9:6 ప్రకారం సమాధానానికి కారకుడు. మీకా 5:5 ప్రకారం మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందంట. యెషయా గ్రంథం 53:5 ప్రకారం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ అభిషేకాన్ని బట్టి ఆత్మవరాలు మనలో ఉప్పొంగుతూ ఉన్నాయి. అవి అలసట చెందినటువంటి వానికి నెమ్మది, విశ్రాంతి కలుగజేస్తూ ఉన్నాయి. యెషయా 28:11లో ఉన్నటువంటి మాటలు. చివరగా నాలుగవదిగా అపరిమితమైన శక్తి ఎడల నీకు దాహం కలిగేలా మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, సాక్షులై ఉంటారు అని అపోస్తులు 1:8 మనం చదువుతూ ఉన్నాం. లూకా 24:49లో మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక నుంచి ఈ యొక్క వాక్యం విన్న వారంతా కూడా మరి తరచుగా పడిపోయి లేవటం, మరలా లేవటం, పడటం, లేవటం ఇలా జరగదు. శత్రు పోరాటాన్ని మరి కలవరం చెందనక్కర్లేదు. ఇదిగో పైనుంచి మీరు శక్తి పొందుకుంటారో ఆ శక్తి మిమ్మల్ని నింపుతుంది. ఎప్పుడైతే శక్తి చేత మీరు నింపబడ్డారో అద్భుతమైనటువంటి పరిచర్య చేయగలుగుతారు, అద్భుతమైనటువంటి జీవితం జీవించగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు నిజంగా మీకు ఎటువంటి దప్పిక కలిగినది? మరి దప్పుకొని వర్లారా నా దగ్గర రండి. రోకలు లేవా, ఏమి లేవా, సామర్థ్యం లేదా, శక్తి లేదా, ఏం అవసరం లేదు. నా దగ్గరికి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్.